విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీరందరూ ఈ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఈ ఉగాది అందరికీ శుభములు కలగజేయాలని ఆశిస్తున్నాను. ఇక మీ అందరికీ భ్రమరవాసిని 14వ భాగం నాకు స్వాగతం పలుకుతున్నానండి. ఈ 14వ భాగం మొదలుపెట్టే ముందు మామూలుగా ఆనవాయితీగా 13వ భాగం కథ కొద్దిగా చెప్పుకోవడము అలవాటు. గత వారం దాదాపు 10 రోజులైందిలేంటి చెప్పి మీకు కథ. ఈ గత సంచికలో చెప్పిన కథనంలో అతను భ్రమరవాసిని సిద్ధించుటకై అతను ఏమేం చేయాలా అని అంత ప్రణాళిక వేసుకున్నాడు. ధనం సంపాదించుకున్నాడు, తాను పోగొట్టుకున్న ధనము అవన్నీ సంపాదించుకున్నాడు. తర్వాత ఎలాగైతే తను బలంగా ఉండి భ్రమరవాసిని దర్శనమయ్యేంత వరకు కావలసిన సత్తువ ఎలా ఉండాలో ఆలోచించుకున్నాడు. దానికి అవసరమైన ఔషధాలు కొన్నాడు. ఆకలి దప్పిక కాకుండా ఉండటానికి రాతిబొడ్డు అనేది సంపాదించుకున్నాడు. అది తింటే 2 నెలలు ఆకలి దప్పులు ఉండవు. అది స్వయంగా పరీక్షించి చూసుకున్నాడు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ జ్వాలాముఖి పర్వతంను వెతికి పట్టుకొని ఎలాగైతే అక్కడ తపస్సు చేయాలా అవన్నీ అంతా ఆలోచించుకొని తను చేయవలసిన 1,000 జపము ముగించుకున్నాడు. ఆ జపము పూర్తయ్యేలోగా అసలు తాను ఎందుకు జపం మొదలుపెట్టాడో సంగతి మర్చిపోయాడు. మళ్ళీ ఆలోచించుకొని తను డబ్బు దాచిపెట్టిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఎక్కువగా పచ్చిక మొలిచిన చోట తవ్వి చూశాడు. అక్కడ ధనం ఉంది. ధనంతో పాటు గ్రంథము దొరికింది. ఆ గ్రంథము మళ్ళీ ఒకసారి పూర్తిగా చదివాడు. ఆ పూర్తిగా చదివాక అప్పుడు అతనికి అర్థమైంది తను ఎందుకు ఈ జపము ఇవన్నీ మొదలుపెట్టాడు. మరి దానికోసమని అతను మళ్ళీ దానికి ప్రయత్నాలు చేశాడు. తేనెటీగలు కుట్టకుండా 5 యోజనములు గుహల మధ్యలో నడవాలి. అవన్నీ కొండ తేనెటీగలు. అది దేవి దర్శనం కాకముందే తను మొదటి కోసంలోనే తను చనిపోతే ఎలాగా, అందుకని ఆలోచించి ఆ తేనెలు కుట్టకుండా ఉండాలంటే ఒక ఇనుప కవచం తొడుక్కోవాలనుకున్నాడు. ఆ ఇనుప కవచము తను మోసేటంత బరువు ఉండాలి. కళ్ళు కనిపించాలి కాబట్టి ఆ కళ్ళకు రంధ్రములు ఉన్న చోట గాజు పలకలు అమర్చుకోవాలనుకున్నాడు. తర్వాత తేనెటీగలు కుడితే ఆ ఇనుప కవచం కూడా తూట్లు పడిపోతుందేమో అనేసి దానికి లోపలంతా పేడ మెత్తి ఆ పేడ ఆరబెట్టినాక ఆ కవచం తొడుక్కోవాలనుకున్నాడు. ఇలా రకరకాల ఆలోచనలు చేసుకుని కవచము తొడుక్కున్నాడు. ఇక్కడ ఇదంతా రణాదిత్యునికి కలలో వస్తోంది. రణాదిత్యునికి తన భార్య ఇద్దరితోనూ హాయిగా ఉన్నాడు. రణరంభ వల్ల ఆయనకు కలిగిన ఉపయోగం ఏమంటే అతనికి రాజకీయాల్లో మంచి మంచి సలహాలు ఇవ్వడంలో ఆమె ఎంతో తెలివి ప్రదర్శించింది. అతనికి వచ్చే చిక్కులన్నీ తప్పిస్తోంది. ఈ రణరంభ తెలివితేటలు చూసి మంత్రులు ఇతర రాజోద్యోగులు ఎవరు తమ ఇంకో కూతుర్ని రణాదిత్యునికి ఇవ్వాలనే ఊహ మానేసుకున్నారు. కాబట్టి రణాదిత్యునికి ఆనందంగానే సాగుతోంది. తన 2వ భార్యతో హాయిగా ఉంటున్నాడు. ఇంకా మళ్ళీ ఈయనకు కలలు మొదలై ఇది ఏం తలనొప్పి, కలలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నాడు. కానీ కలలు అయితే వస్తూనే ఉన్నాయి. ఈసారి మరి ఇతను కవచము అవన్నీ సిద్ధం చేసుకున్నాడు కదా. మరి ఎలాగా భ్రమరవాసిని దర్శనం అయిందా కాలేదో చూద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదామండి. ఇతను గుహలో పడి నడుస్తూ ఉన్నాడు. కన్నులు కనిపించటం లేదు. ఒక్క గుణమేమనగా ఆ కంసాలి కన్నులున్నంత మేర చిక్కని అద్దములు పెట్టాను. తేనెటీగలు వచ్చి ఆ అద్దంలను కుట్టుటలేదు. తనకు దారి తెలియదు. ఇనప తొడుగులున్న చేతులతో
గుహ కుడ్యములను స్పృశించుచు నడవలసి వచ్చుచుండెను. ఆ గుహల్లో ఎక్కడ సూర్యరశ్మి అన్నది పడదు కదా, కాబట్టి పగలు కూడా మొత్తం చీకటిగానే ఉంటుంది. చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నడిచేటప్పుడు పక్కన గోడలు తడుముకుంటూ నడుస్తారు. ఈయన అలాగా చేస్తున్నాడు. ఇనుప తొడుగులున్న చేతులతో గుహ కుడ్యములను అంటే గోడలను స్పృశించుచు నడవలసి వచ్చుచుండెను. ఒకచోట రాతికి బదులు నిలివేడు తేనెపట్టు తగులుచుండెను. దాన్ని తొలగిపోవలేను. దాన్ని తొలగించుకుని మళ్ళా రాతి గోడను తడమవలేనన్న కాలం పట్టుచుండెను. ఈ తేనెటీగలన్నిటినీ వృథాగా రేపినట్లగుచుండెను. ఇది ఏమి ప్రయాణము, కనిపించించో తేనెటీగల పట్టును తాకుండా పోవచ్చును. అప్పుడు ఇంత ఎద్దడలేదు. చెదురు టీగలు వచ్చేటివి, కుట్టేటివి. ఇట్లు పట్టునున్న 10,000 ఈగలు వచ్చి కుట్టుట ఉండేది కాదు. ఒక పెద్ద దీపంను తీసుకుని వచ్చించో బాగుగా ఉండేది. అడవిలో కొన్ని వృక్షములు ఉండునట. వాని కొమ్మలను నరికి చివుళ్లను కుచ్చుగా నలగొట్టి నిప్పు ముట్టించించో దివిటీల వలె ఉండునట. అట్టే 4-5 కట్టెలను తెచ్చించో కోసం నాకు ఒక్కటైనా ఉపయోగపడేదేమో. ఈ గుహాంధకారంలో ఆ కట్టెల నిప్పు ఆరిపోయేదేమో. తనకి ఇనుప కవచం లేంచో తాను సులభంగా నడిచి వెళ్ళేవాడు. ఇనుప కవచం లేంచో అచ్చటనో చచ్చిపోయేవాడు. ఇంతకు ఎంత దూరం వచ్చినో తెలియదు. ఈ 5 యోజనముల గుహ యొక్క చివరి భాగం నాకు చేరినట్లు తెలియదు. పాదములకు ఇనుప చెప్పులున్నవి. అవి లేంచో నడక ఇంతకంటే శీఘ్రంగా ఉండేది. ఆ ఇనుప చెప్పులను ఈడ్చుకుని వచ్చుట తోడనే సరిపోతున్నది. ఇది ఎట్లు ఉన్నదనగా పిచ్చి కుదిరినచో పెండ్లి అగును, పెండ్లి అయినచో పిచ్చి కుదురును అన్నట్లున్నది. అట్లే పోవలేను. ఆ దేవి అనుగ్రహం ఉన్నచో నిస్సందేహంగా ఈ ప్రయాణం కడముట్టును. లేనిచో ఈ గుహ మార్గం నన్ను తెచ్చట్నో ఒక చోట తాను పడిపోవును. ఎన్నాళ్ళు బతికి ఉండును? 2 నెలలు బతికి ఉండును. ఈ లోపుగా ఈ పర్వత దరి గజభ్రమరి నిభిరి సత్తుండా ఘాతములు అంటే ఈ కొండ తేనెటీగల వల్ల కాట్ల వల్ల ఆ ఇనుప కవచం ముక్కలై వాని కాట్ల చేత నా శరీరం నందు విషమెక్కి నేను చావును వచ్చును. అది ఎవరికి తెలియను? ఎవరికి తెలియకపోయినానేమి, అడవిలో ఎన్నో జంతువులు చనిపోవచ్చుండును. చనిపోయిన వాని మాంసమును హింసర మృగములు తినును, కాకులు గద్దలు తినును. అట్లే మనుష్యులను. ఇట్లు పోవచ్చుండగా ఈ ఇనుప కవచమునకు శిల్పి సందుల యందు ఇనుప రేకుల మీద రేకులెక్కించి సన్నని మేకులు కొట్టెను. మోకాళ్ళు మోచేతులు కొంత ఆడునట్టు చేసెను. ఆ శీలలు ఊడినచో ఆ సందుల నుండి ఈ ఈగలు లోనికి పోయించో ఒక్క ఈగ పోయినచో చాలును. కుట్టిన దానికంటే కవచంలో దాని తిరుగుటయే ప్రాణములు తీను. కుట్టిన చోట తాకుటకు వీల్లేదు, చేత్తో రాచుకుంటకు వీల్లేదు, గీక్కుంటకు వీల్లేదు. ప్రాణములు పోయించో పోవును కానీ, బాధపడించో పడుదును కానీ ఒక మంచి పని చేసి తిని ఇనుప కవచం చేయించగా మిగిలిన దీనారములు బ్రాహ్మణులకును బీదవారికి దానం చేసి తిని. అడవులలో పడి ఎంత పేడ పోగు చేసి తిని. వట్టి పేడ నిలవదని మన్ను కలిపి తిని ఈ కవచం మీద మెత్తి తిని. ఎన్ని మెత్తులు మెత్తి తినో తెలియదు. చివరికి ఇందులో దూరి తిని. ఇప్పటికి ఎంత దూరం వచ్చి తిని. నేను ఒకటియే తెలివి తక్కువ పని చేసి తిని. ఈ కవచంను తొడుక్కుని అడుగులు లెక్కబెట్టి కొంత దూరం నడిచి ఆ దూరంను కొలిచి అంత దూరం ఎన్ని అడుగులు పట్టినదో పరిగణించించో 5 యోజనములకు ఎన్ని అడుగులు పట్టేడుదో తెలిసేది. ఎంత దూరం వచ్చితునో ఎప్పటికప్పుడు తెలిసేది. ఇది ఒకటి. దివ్యను తీసుకొని రాకపోవట ఇంకొకటి. ఈ 2 లోపంలే. అతడు నడుస్తూ ఉన్నాడు. నడుమ జపం చేసుకొని చుండెను. మంత్రంను మాత్రం పరిత్యజింపలేదు. మంత్రంను పరిత్యజింపకపోవటయే కాదు, దేవి అనుగ్రహం ఉన్నచో అచ్చటికి చేరుదును, లేంచో లేదు అన్న నిశ్చయం కూడా వదలలేదు. అంతేకాదు, చేరుదుము, లేంచో లేదు. భ్రమరవాసిని సాక్షాత్ పరమేశ్వరి కదా. ఈ చక్షుషులతో ఆ దేవి యొక్క దర్శనం చేసించో నిస్సందేహంగా ముక్తి వచ్చునో రాదో దానికి తగిన మహాఫలితం ఏదియో ఉండక తప్పదు కదా. పెరవుహలు ఎందుకు చేయవలేను? వాని వలన ఏమి ప్రయోజనము? జపం చేయుట తప్ప ఇంకొకటి వలదు. అన్ని మంత్రములు ఓంకారం నందు పర్యవసించును. ఓంకారము పరబ్రహ్మ స్వరూపం నందు పర్యవసించును. నాకు చేతనైంది ఈ జపం. నా నాలుకకి ఇంకొక మంత్రం రాదు. ఆ పరమేశ్వరి బ్రహ్మస్వరూపిణి. అతడు వెళ్ళుచుండెను.
ఇనుప కవచం నుండి ఎండిన గోమయపు పూతలు పెళ్ళలు పెళ్ళలుగా పడిపోవచ్చుండెనని తెలియచుండెను. ఏమీ కనిపించట్లేదు. ఒకటి మోత, తుమ్మెదల మోత. దానికి అవధి లేకుండెను. ఆ మ్రోతలో నుండి ఒక సన్నని మాధుర్యం వినవచ్చుచుండెను. అతని ఒడలు అతనికి తెలియట్లేదు. ఒక యంత్రం నడుచుచున్నట్టు నడుచుచుండెను. తన మేన ఉన్న ఇనుప కవచంలలో ఎచ్చట్నో కూడిపోయినట్లుండెను. తాను 2 చోట్ల కింద పడినాడు. ప్రయత్నం చేత లేచినాడు. ఆ సమయం నందు కూడినదో కొంత దవ్వుపోయిన తర్వాత ఒక తుమ్మెద లోన ప్రవేశించినట్లుండెను. అది కుట్టినట్లుండెను. శరీరం నాకు యమబాధగా ఉండెను. ఇంకనూ పోవుచుండెను. తన మనస్సు జపం నందే లగ్నమై ఉండెను. మరియు కొన్ని ఈగలు లోనికి పోయినవి. అవి కూడా కుట్టుచున్నట్లుండెను. దేహమంతయు విషం వ్యాపించుచున్నట్లుండెను. వట్టి విషం కాదు, వట్టి విషమైనచో ఎంతయో మేలై ఉండేది. ఇది మండించుచున్న విషము. పాము కరచినప్పుడు చురుక్కుమన్నేమో కానీ తర్వాత ఆ బాధ ఉండదేమో. ఆ విషము శరీరం నందు వ్యాపించును, నెత్తురును విరిచివేయును, నెత్తురంతయు నీలమగును, గుండె ఆగిపోవును, బాధ ఉండదు. తేలు కుట్టించోట్లు కాదు. ఆ విషము వెంటనే ప్రాణములు తీయదు, ప్రాణములు దిమ్మెక్కించును, లోపల నిప్పులు పెట్టినట్లుండును, మండించుచుండును. తేనెటీగ కుట్టినచో తుమ్మెద కుట్టినచో ఆ బాధకు తేలు కుట్టిన బాధకు భేదం లేదు. తేలు బాధ ఉపశమించుటకు దీర్ఘకాలం పట్టును. తేనెటీగ బాధ తొందరలో ఉపశమించును. తేలు యొక్క విషము పైకెక్కును, రోకళ్లతో పొడిచినట్లుండును. తుమ్మెద విషమునకు అట్టి దుర్లక్షణం లేదు. అది కుట్టిన చోటనే మండించుచుండును. కానీ పట్టణంలోని పల్లెల్లోని తేనెటీగలు వేరు, కొండలలోని తేనెటీగలు వేరు. ఇవి ఏనుగులు, అవి కుక్కలు లేదా పిల్లులు. పాపము జనము పల్లెల్లో పట్టణములలో ఎక్కువ ఉందురు, వారు భరించలేరు అని కాబోలు. భగవంతుడు గ్రామంలోని విష జంతువుల యందు విషము తక్కువ పెట్టినాడు. వాని ఆకారములు చిన్నవి చేసినాడు. తన ఇనుప కవచంలో బొత్తలు పడెను కాబోలు. సంధి దేశములన్నీ విశ్లదములైనవి కాబోలు. తన శరీరం నందు కొండ తేనెటీగలు సమృద్ధిగా విహరించుచున్నవి. ఇచ్చట కూర్చున్నవి, ఇచ్చట కుట్టుటన్నీ లేదే. వీని విషం ఒక విలక్షణమైనది. ఒక చోట కుట్టినను కుట్టిన మేర ఉబ్బి 4-5 అంగుళముల మేర ప్రతి చోటను కుట్టినట్లే ఉండును. ఎక్కడ కుట్టిందని అడగ్గా మనుషులు నిర్దేశించి చెప్పలేరు. వాచినంత మేర కుట్టినట్లే ఉండును. ఆ రీతిగా తన దేహమంతయు వాచినది కాబోలు. తనకు స్మృతి ఎందుకు పోలేదు? తాను ఇంకనూ నడుచుచుండుట ఎట్లు సంభవించుచున్నది? ఈ దుష్ట జంతువులు కుట్టించోటనే కుట్టుచున్నవి కాబోలు. నా ఒడలంతయు ఉబ్బి ఉండును. ఈ ఉబ్బిన దేహం కవచం నందు పిక్కటిల్లి ఉండెను. కవచం దాని అంతటది పగిలిపోయి ముక్కలగునే అగుచున్నదో ఏమో. ఈ ఈగలు శిరస్త్రాణమందున కూడా చుచ్చినవి, మాడుపట్టున కుట్టుచున్నవి. ఇంకా ఊహాశక్తి కూడా ఉండదు. ఆ విషము మెదడులోనికి చొచ్చును. మెదడు దిమ్మెక్కిపోవును. దిమ్మెక్కిన తర్వాత ఊహించేదేమి? కానీ ఒకటి ఉన్నది. శరీరం ఉబ్బినట్టు మాడుపట్టు ఉబ్బున, తల ఉబ్బున. అంచేత శిరస్త్రాణము మెదడు బూరటెల్లి పగిలిపోదు. శరీరావయవంలో ఎందున్న కవచమే విడిలిపోవును, ముక్కలు ముక్కలైపోవును. ఇదివరకే ముక్కలైపోయి ఉండవలేను. పాదములకున్న ఇనుప చెప్పులు పోవు, శిరస్త్రాణం పోదు. కుట్టెడి గజభ్రమరములు కుట్టుచునే ఉన్నవి. కాలి ఇనుప చెప్పులు తీసివేసించో నడక మరికొంత సులభమగునేమో. నేను వంగలేనే, నా చేతులు నా స్వాధీనంలో లేవే. నా కాలి ఇనుప చెప్పులు నేను తొలగించుకొనలేను. ఊహ మాత్రం ఇంకనూ ఆడుచున్నది. ఇంకా నిమిషమాడునా, అరనిమిషమాడునా, అదిగో వెలుతురు కనిపించుచున్నది. ప్రయాణం అయిపోయినట్టున్నది. ఏదో మూర్తి కనిపించుచున్నది. కరాళాకృతి, దంష్ట్రలు, అగ్నిగోళంల వంటి నేత్రములు, కాలాంజన పర్వతము ముఖమైనట్టున్నది. మెడను పునుకలు, మొగము పక్కన ముమ్మనల ఈట అయిపోయింది. కన్నులు చూచటం మానివేసినవి. ఊహయు లేదు. ఇది ఇతని ఊహలు చూడండి. ఆ విషపు ఈగలు, ఆ తేనెటీగలు, కొండ తేనెటీగలు కుట్టడం వల్ల అతనికి ఒళ్ళంతా తూట్లు పడిపోయింది. ఆ కవచమంతా తూట్లు పడినట్టుంది. చివరికి తలకు శిరస్త్రాణం పెట్టుకున్నాడు, హెల్మెట్ లాంటిది. దానిలో కూడా దూరినాయి, అవి కుడుతున్నాయి. ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు. అతనికి
ఇంకా ఊహ ఆడుతూ ఉంది. అంత లోపల అతనికి వెలుతురు కనిపించింది. ప్రయాణం అయిపోయినట్టుంది. ఏదో విగ్రహం కనిపించింది. కరాళాకృతి, దీర్ఘదంశలు, అగ్నిగోళంల వంటి నేత్రములు, కాలాంజన పర్వతము మొగమైనట్టుంది. అంటే భద్రకాళి రూపం లాంటిది ఒక రూపం కనిపించింది. అది ఇక్కడితో చతుర్థ భాగం అయిపోయిందండి. ఇంకా ఆఖరి భాగం అండి ఈ నవలలో. ఇది అతనికి స్మృతి వచ్చినది. నెమ్మదిగా శరీర జ్ఞానం కలిగింది. దేహం నందు బాధ ఉన్నట్టు లేదు. చేతులు ఆడుచున్నవి. ఆ చేతులతో ఒడలంతా తడుముకొంచుండెను. కన్నులు తెరుపుళ్ళు పట్టలేదు. శరీరం నందు ఇనుప కవచం ఉన్నట్టు లేదు. కొద్దిగా జ్ఞాపకం వస్తోంది. తేనెటీగల ఘాతములకు అంటే వాటి కాట్లకు కవచమంతా శిథిలమైపోయిన. పాదములకు ఇనుప చెప్పులు ఉన్నట్టున్నవి. తాను కాలు మడవగలడా? పండుకొని అట్లే కాలు మడిచెను. ముందొక కాలు మడిచి ఇనుప చెప్పులు కూడా తీసివేశాను. తలకు శిరస్త్రాణం ఉందా? చేతిలో తడిమిన ఉన్నది. కన్నులు తెరుపుళ్ళు పడుచున్నవి. శిరస్త్రాణంకున్న గాజు కన్నుల్లో ఉండి మిన్ను కనిపించుచున్నది. ఆకాశం కనిపిస్తోంది. కానీ గాజు కన్నుల నిండా దుమ్మో బూడిదయో ఆవిరియో కమ్మి ఉన్నది. తన ఎడల వస్త్రములు ఉన్నవా? తడముగా అంగి ఉన్నది, ధోవతి ఉన్నది. ధోవతి కొంగు తీసి గాజు కన్నులు తుడ్చెను. మిన్ను మరికొంత విస్పష్టంగా కనిపించెను. ఇనుప శిరస్త్రాణమును తొలగింపవలేను. లేచి కూర్చుండెను. శిరస్త్రాణం తొలగించుట తేలిక కాదు. మేననున్న కవచం చాలా భాగం శిథిలమైనను కంఠదేశం నందున కవచము తునిగిపోలేదు. శిరస్త్రాణమునకు దక్షిణ స్థలం నందున్న వినపరేకులకు మేకులు బిగించి ఉండెను. వానికి శీలలు పెట్టెను, అనగా అవి మరమేకులు. చివరకు తాను కవచం తొలగింపవలసి వచ్చినప్పుడు సులభంగా తీసుకునవచ్చునని అచ్చట మరమేకలు పెట్టించెను. ఇప్పుడు వాణిని తిప్పనారంభించెను. అవి తిరుగుడ పడటలేదు. తాను ఈ గుహలో ఎన్నాళ్ళు ప్రయాణం చేశాను? శిలలు తుప్పు పట్టెను అనగా 10-15 దినములైనను తాను ప్రయాణం చేశానన్నమాట. ఆ గుహలలో తాను తిరుగుచుండెననగా ఆ ఇనుప కవచమును 15 దినములు పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే. ఎందుకు తుప్పు పట్టదు? అది కాక తుమ్మెదల రెక్కల దుమ్ము, వాణి రాలిన రెక్కలు, వాణి చచ్చిన శవములు వందలాది కవచం నిండా పడి ఉండును. శీల బిగిసిన కనరాని సన్నని ప్రదేశములందు ఇది ఎంతయు చొచ్చుకుని ఎండి బిగిసి ఉండును. వాడిని తిప్పుట సాధ్యమవటలేదు. తన ఒడలిలో ఓపిక తగ్గవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు? తన కాకలు దప్పికలు ఉండవు కానీ బాధపడిన శరీరంలో దారుఢ్యం తగ్గదా? అట్లే ప్రయత్నం చేసి తన దోతి కొంగుతో శీలలను తిప్పెను. ఒక్కొక్క శీల తిరుగుటకు గంట సేపు పట్టననవచ్చు. మెడ చుట్టూ 5 శీలలు ఉన్నవి. మొదట తాను కన్నులు తెరిచి వేళకు మింట వెలుగు కనిపించెను. ఆ వెలుగు సూర్యకాంతియే. ప్రాతకాలమా మధ్యాహ్నమా? వెలుగును చూచి వేళను తెలుసుకున్న శక్తి కన్నులకు పోయినదేమో. గాజు కన్నులలో ఉండి వెలుగు విస్పష్టంగా కనిపించుట లేదేమో. 5 శీలను తాను తిప్పి ముఖమునందున్న శిరస్త్రాణం పైకెత్తి వేళ్లకు చాలాసేపు పట్టెను. యామార్ధకాలం పట్టెను అనవలేను. యామము అంటే జాముకు 3 గంటలు అనుకుంటే యామార్ధకాలం అంటే 1:30 జాముకు 3, 1:30, 4:30 గంటలు పట్టింది అతనికి. ఒక్కొక్క శీల తిప్పి రెండవ శీల వద్దకు పోటకు చేతులు నొప్పి పుట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకొనవలసి వచ్చును. శిరస్త్రాణం యొక్క వెనుక భాగమున మెడ మీద కవచపు బిళ్ళరేకును శిరస్త్రాణపు వెనకటి బిళ్ళరేకును కలిసి ఉన్నవి. అచ్చట మేకులు లేవు. రేకులు మడిచి బెజ్జములు చేసి వాటిలో ఒకటే శీల దిగ్గొట్టించెను. వెనక శీలలు పెట్టించో తీయట కష్టం కదా. చిట్ట చివరకు శీలలన్నీ వచ్చినవి. ముఖత్రాణమును పైకెత్తెను. శిరస్సు బయటపడెను. తన తల చుట్టూను ఒత్తుగా గుడ్డలు చుట్టబడిన ఇనుప కవచము తలకు కుచ్చుకొనకుండా అట్లు 5-6 ఉత్తరీయములను తల నిండా బిగించెను. ఆ ఉత్తరీయములను అన్నింటినీ ఓడదీసెను. లోనికి ఎట్లు పోయినవో ఆ ఉత్తరీయ మడతలలో 25-30
కొండ ఈగలు చచ్చిపడి ఉన్నవి. శిథిలమైపోయిన వక్షస్థలోపరి కవచభాగమును భుజముల మీద నుండి తొలగించిన గాని వెనకటి బిళ్ళ తీయుటకు వీల్లేదు. కానీ ఎదురుగా కాంతారం కనిపించుచున్నది, ఎండ కనిపించుచున్నది, తీగలు కనిపించుచున్నవి. పార్శ్వం నందు ఒక చిన్న తటాకమున్నది, ఒక దేవాలయం ఉన్నది, జలపాతం పడుచున్నట్లున్నది. కన్నులందు లగ్నమై ఉన్న జీవుడు 15 దినములైనచో 20 దినములైనదో కన్నులతో లోకమును చూచుటకు అలవాటు పడిన జీవుడు ముఖం వాచిపోయి ఆ శిరస్త్రాణం వెనక వేలాడుచుండగా మెడలో ఉన్న కవచం బిళ్ళ అట్లే ఉండగా కాంతారము అంటే అడవి అండి, ఆ అడవిని సూర్యాతాపమును కొండలోని సన్నని జలపాతమును నివ్వెరపోయి చుచ్చుచుండెను. కన్నులకు అదొక తృప్తిగా ఉండెను, ప్రాణమునకు విశ్రాంతిగా ఉండెను. మరలా బతికితిమి అన్నట్లుండెను. గడియన్నర సేపు ఆ కానన సూర్యాతపములను చూచిన తర్వాత తృప్తి కలిగిన తర్వాత అప్పుడు మెడలోని ఇనుపబిళ్ళ బరువుగా ఉన్నదని తెలిసెను. వెనక వేలాడుచున్న శిరస్థానం యొక్క బరువు చేత మెడ వెనుకకు గుంజుకుపోవచ్చున్నదని తెలిసెను. అప్పుడు మరలా నెమ్మదిగా వక్షస్థములైన భుజములందున్న ఇనుపరేకులను నెమ్మదిగా తొలగించి వెనక వేలాడుచున్న శిరస్థానంను దూరంగా పడినట్టు చేసిన. అప్పటికి లేచి నిల్చుండుటకు వీలయ్యను. మేన ఉన్న అంగీను కట్టిన దోవతియు జీర్ణములైపోయిన అన్నీ ముక్కలుగా ఉండెను. ఈ కొండ ఈగలు వస్త్రములను చించెను, వస్త్రములను కుట్టెను. వాని ముక్కులున్నవి చురకత్తులు, గొడ్డళ్ళు, రంపములు. అవన్నీ తన మేన దిగబడించు. ఈనాటికి శరీరంకి పొడిమి ఉండేది కాదు. వేళ చూచెను, పవలు మధ్యాహ్నం దాటిపోయాను. తనకు అమ్మవారి దర్శనమయ్యేనని జ్ఞాపకం వచ్చెను. ఆమె ఎప్పుడు కనిపించింది, ఎచ్చట కనిపించింది, ఎట్లా కనిపించింది? సుంత దవ్వున దేవాలయం ఉన్నది. ఆలయంలోని దేవి బయటకు వచ్చి కనిపించనా? నాకు స్మృతి పోకముందు దయా భాగీరథి ప్రథమావతారమైన దేవి తన స్వస్వరూప అనుసంధానం చేసి నా కళ్ళకు కల్పించనా? దేవాలయం నందు శిలా విగ్రహం ఉండును. ఆ శిలా విగ్రహం బయటికి రాదు. ఏ తల్లి యొక్క ప్రతీకగా ఆ విగ్రహం ఉన్నదో ఆ తల్లి తేజోమూర్తి, మహామహిమవతి, సాక్షాత్ పరమేశ్వరి తన భయంకర ఆకారమును నాకు ప్రదర్శించినది. అది ఆమె సహజమూర్తి. అట్లెందుకు కనిపింపవలేను? వీడెంతయో శ్రమపడి ఉన్నాడు, మన కొరకు వీడింత కష్టపడి ఉన్నాడు, వీనికి స్మృతి పోవచ్చున్నది. స్మృతి పోకముందు వీనికి కనిపించించో వాని తపస్సు ఫలించినట్టగును అన్న జాలితో చేసి ఉండవలేను. లేనిచో ఇట్లా అనుకొనవచ్చును, వీనితో చాలా బాధపడితేనే, వీడు మనుష్య సాధ్యములు కాని పనులు చేసిన, వీడు మానవుడు కాదు, వీడిదొక రాక్షస జన్మ. పూర్వము హిరణ్యకశిపుడు, రావణుడు మొదలైన రాక్షసులు తీవ్ర నియమములు పాలించినట్టు వీడు పాలించిన. వీనికి ఇప్పుడు స్మృతిలేశం మిగిలింది. ఇప్పుడు వీనికి మన భయంకరాకృతి చూపించో గుండె ఆవటిల్లి ప్రాణములు వదిలిపెట్టును. దాంతో మన బాధ తీరును. దేవి ఇట్లా అనుకొని ఉండవచ్చును. దేవి ఇట్లా అనుకున్నచో చాలా పొరపాటు పడింది అనవలేను. ఏలయనగా ఆ సమయంలో నాకు గుండె లేదు, ఆలోచన లేదు, ఒట్టి కంటి చూపు మాత్రమే కలదు. అందుచేత నేను గుండె ఆవటెల్లుటయూ లేదు, చనిపోవటయూ లేదు. నేను ఇంకొక ఊహ చేయటం మానివేస్తేనే. నిజంగా ఆ కొండ ఈగల దాడికి నా శరీరం ఎంత విక్షతమైనదో, ఎంత ఆవటిల్లిపోయిందో చెప్పుటకు వీల్లేదే. నాకు స్మృతి వచ్చి వేళకు నా శరీరం అంతయు భద్రంగా ఉన్నదే. ఒక వాపు లేదు, ఒక గాయం లేదు, ఒక మచ్చ లేదు. నేను ఎంతటి మూర్ఖుడను! తల్లి యొక్క దయా విశేషం చేత నా శరీరము చెక్కు చెదరలేదు. గాయములన్నీ వాణి అంతటా అవియే మానిపోయినవి. ఈ రహస్యం ఇప్పుడా నాకు తెలియవలసింది? నేనెంత మందబుద్ధిని! తల్లి తన సహజ స్వరూపంను నాకు ప్రదర్శించో, ఇంత దయామయ్య అయిన తల్లినా నేను చనిపోవాలని ప్రదర్శించును. తల్లి యొక్క మూర్తి అంత భయంకరంగా ఎందుకుండును? తల్లి ఎట్లుండును? మందహాస వదనార విందయ్యి ఉండును. వాత్సల్య రేఖాసూచి పరిస్పందవన్ మధుర కపోలయ్యుండును. అర్ధనిమీలిత లోచనాంత పరిష్యంద మధురామృత జరీ సూక్ష్మతరంగయ్యుండును. శితపాలాంత సమాక్రాంత బంబరాలకయ్యుండును.
సూక్ష్మ నిమ్నస్థల రమణీయ చుంకయ్యుండును. కర్ణాంచల దగద్దగాయమాన తాటంక యుగళీ తిరస్కారి కపోల కాంతి అయ్యుండును. అంత భయంకరాకృతిగా ఉండునా? కాదు కాదు, నేను వర్ణించుకున్న మాధుర్యమంతయు తల్లి యొక్క లోకస్వరూపము, సృష్టి యొక్క ప్రథమ స్వరూపము, శిశుదయ వేళ రమణీయ స్వరూపము, శిశు పోషణాకాల కమనీయ ఆకారము. తల్లి లోకం నందలి స్త్రీల వలె గర్భవతి గుణ శిశువులను కన్నా ఆమె పాలిచ్చున. ఆమె పరాశక్తి ఒక తత్వం యొక్క కల్పితాకార విశేషము. తల్లి ఎందే లోకం సృజింపబడుచున్నది, పెంచబడుచున్నది, లయించుచున్నది. ఈ మూడింటి యొక్క సమాహారమూర్తి అనిర్వాచ్యమై, ఆలోచనకు అతీతమై, మనస్సున కందనిదై, యోగులు మాత్రమే చూడదగిందై, లోకదృష్టితో సూచించే మహాభయంకరాకృతి వలె ఉండును. ఆమె నేత్రముల అగ్నులు, హుతాసనులు. ఎంత బాగా వర్ణించినారు చూడండి అమ్మవారిని. జాతస్య మరణం ధ్రువం అందరు, జన్మయందే మరణము అంతర్భూతమై ఉన్నది. తల్లి బిడ్డను కంచున్నదే కానీ, కన్నప్పుడు మాతృమూర్తి కానీ, ఆమెయే మృత్యుదేవత. ఆమె శరీరం నిచ్చుచున్నది, తుంచుచున్నది, ఎడముగా తుంచుచున్నది. అందుచేత తల్లి తుంచునట్టు తెలియటలేదు. తల్లి యొక్క సంపూర్ణ స్వరూపం తెలుసుకొనలేక మహాదేవి కన్నప్పటి మూర్తి మాత్రమే తల్లి అనియు, చంపినట్టి మూర్తి ఆమె కాదనియు, ఇంకా ఎవరో అనియు లోకం భావించుచున్నది. తల్లి తన సహజమూర్తి యొక్క దర్శనమిచ్చింది. ఆ మూర్తి యొక్క దర్శనమంత అయినంతనే నిజమైన జ్ఞాని ఏమగును? వెంటనే సృష్టి యొక్క పరమరహస్యమంతయు తెలుసుకుని విరాగి కావలేను. అంతటి పరిపాకమా నాకెందుకంతటి పరిపాకం లేదు? ఏదో కోరిక నా జీవుని ఆశ్రయించి ఉన్నది. ఆ వాంఛను నా జీవుడు వదిలిపెట్టలేకున్నాడు. ఆ వాంఛ ఏమి? తెలిసినది. ఆ భార్యను నేను నిరాదరించి తిని, ఆ జీవనకు అన్యాయం చేసి తిని. ఆమె దోషమేమి? ఆమె సౌందర్యవతి కాకపోవుట. అంతేకాదు, నా తండ్రికి ద్రోహం చేసి తిని, అతడు తెచ్చిన స్త్రీని కాదంటిని. ఆమె దేవీ భక్తురాలు. నిజానికి దేవికి ఆమెకు అభేద ప్రతిపత్తి. ఆమె ఏ దేవి, దేవియే ఆమె. ఆమె ఎందలి కోరిక చావలేదు, అదొక్కటే. అతడు లేచెను, తటాకం వద్దకు పోయిను. జలపాతం కింద స్నానం చేయవలెననిపించెను. మంత్రానుష్ఠానములో కంఠదగ్న జలమున్నది, పంచాగ్ని మధ్యమున్నది, జ్వాలాముఖి ఉన్నది, శ్మశానవాసం ఉన్నది, అశ్వత్థాగ్రం ఉన్నది. జలపాతం లేదు. జలపాతం కింద స్నానం చేసించో, అచ్చటి నుండి జపం చేసించో శరీరగతమైన ఆత్మగతమైన కాలుష్యమంతయు కొట్టుకొని పోవును. నిలిచి ఉన్న నీటిలోని స్నానం శ్రేష్టం కాదు. శరీరగత కాలుష్యమును, మాలిన్యమును, పాపమును నీటిలో తన చుట్టూ తిరుగుచుండును. అందుకనియే శాస్త్రములు ప్రవాహ స్నానమునకు ఉత్తమత్వం చెప్పినవి. ఆ లెక్కన జలపాతం కింద స్నానము ఉత్తమోత్తమమని చెప్పవలేను. తల్లి జపము 1,000,000 చేసి తిని, 5 స్థలముల యందు 20 లక్షలు చేసి తిని, జలపాతం కింద 1,00,000 అయినా చేసేదను. 1,00,000 ఏమి? దేవి దర్శనం సాయంకాలం నందు ఎందుకు చేయవలేను? ప్రాతకాలం నందు చేసేదను. తెల్లవార్లు ఈ జలపాతం కిందనే కూర్చుండి దేవి జపంను చేసేదను. అట్లా కాదు, జలపాతం కింద 20 లక్షలు చేశాను, అప్పుడే బయటికి వత్తును అని అతడు జలపాతం కింద కూర్చుండెను. జపం ఆరంభించెను. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండెను. లెక్క పెట్టుచు చేయని జపం వ్యర్థము. వేళ్ల మీద పెట్టిన లెక్క బూడిదలో పోసిన పన్నీరు. తన చేతిలో తావళమిది శిథిల కవచంలో మిగిలిపోయి ఉండవలేను. తను సాక్ష్యమూలముగానే ఇనుప కవచంలో చొచ్చెను. గుహలో నడుచుచున్నంతసేపు జపం చేయుచునే ఉండెను. కుడి చేతికి తొడిగిన కవచంను మొదటి 3 వేళ్లకు కలిపి వదులుగా ఉండినట్టు చేయించినది 1 వేలు. తాను పోయి దాని కొరకు వెతికెను. ఆ ఇనుపగూడచ్చట పడి ఉండెను. దాన్ని బోర్లించగా జపమాల కింద పడెను. దానిని తీసుకుని వచ్చి జలపాతం కింద కూర్చుండెను. 1,00,000 చేయుటకు 8 దినములు పట్టుచుండెను. 20 లక్షలకు 160 దినములు పట్టును, అనగా 5 నెలల 10 దినములు పట్టును. కానీ ఎట్ల పోయి ఎట్ల వచ్చును అని
కోటి జపం 2 పట్టుననగా 3 తగినంత ఔషధిని తెచ్చెను. మిగిలిన ఆ ఔషధి గుళికలు శిరస్త్రాణం లోపలి ఒక ఉత్తరీయపు కొంగన ముడివేచును. ఆ ఊహ వచ్చినంతనే జపం వదిలిపెట్టి మరలా ఒడ్డునకు పోయి 4 ఉత్తరీయములు వెదికెను. ఉండలున్నవి. తనకింక 3 ఉండలు ఉన్నచో చాలును, మరియు 2 ఉండలున్నవి. ఈ 20 లక్షల జపమైన తర్వాత ఆ 2 ఉండలు ఉండి ఏం చేయును? దేవి దర్శనం కలుగును. అమ్మవారు తన వాంఛాపూర్తి కావించదు అనుకును, తాను మరణించును. ఆ 2 ఉండలు ఉండి ఏం చేయును? ఆ 2 ఉండలను విసిరిపుచ్చుకుని ప్రవాహం నందు పారవేసును. 3 ఉండలను గోయి తీసి 3 వేళ్ల కొరకు చేసిన ఇనుపగూడులో పెట్టి మూత తగిలించి పాతిపెట్టెను. తావళం తీసుకొని పోయి జలపాతం కింద కూర్చుండెను. జపం ఆరంభించెను. అతనికి జపం చేయుచున్నట్లేదు, చేతిలో తావళం తిరుగుచున్నట్లేదు, అతని ఒడలు అసలు అతనికి తెలియచున్నట్టు లేదు. అరే, ఇది శరీరం కదా, ఇది ముఖం కదా, నోటిలో నాలుక ఉన్నది కదా, నాభి ప్రదేశం నుండి వాయువు ఉత్పత్తిల్లవలేను కదా, ఇది మూర్ధ ప్రదేశంను చేరవలేను కదా, అచ్చటి నుండి విశ్లదమై కంఠావయవములందు ప్రవేశింపవలేను కదా, కంఠము, తాలుపు, ఊష్మస్థానము, అంతస్థ ప్రదేశములందు పంచుకొనవలేను, నాలుక చలించవలేను, అప్పుడు మంత్రమునకు నాదాకృతి కలగవలేను. నాదముగా బహిర్గతం కాకపోయినను మూలభూతమైన నాదము మూర్ధమునందు ఆడుచుండునే ఉండును. దీనికంతయు వేళ పట్టును. చూడగా తనకి వ్యాపారమంతయు నిమేషైక భాగం నందు జరుగుచున్నట్టుండెను. చేతిలో తావడం దాని అంతటా అదే తిరుగుచున్నట్టుండెను. దేవి యొక్క దయ ఇట్లున్నది కాబోలు. నేను 20 లక్షలు చేయదమనుకుంటుని. ఆ కాలంలోనే తల్లి నా చేత 1,000 జపం పూర్తి చేయించుచున్నట్లున్నది. తల్లికి ఎంత శ్రమ ఇచ్చి తిని ఆ ఉండలు పారవేయించో మంత్రాకృతి అయిన దేవి నా యందు ఇంత శ్రద్ధ వహింపనక్కర్లేకుండేది, ఇంత శ్రమ పడనక్కర్లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ ఆపద వచ్చింది. జపం ఎంత కూర్చున్నదో తనకు తెలియట్లేదు. కానీ పరమేశ్వరి ఏం చేయుచున్నది? తన్ను తానే జపించుకొంచున్నది, తన్ను తానే చూచుకొంచున్నది, ఫలితమును మాత్రం నాకు ఇచ్చుచున్నది. అతడు ఒకనాడు బయటికి వచ్చి ఒక ఉండని తినను, పోయి మరలా జలపాతం కింద కూర్చుండెను. మరలా అట్లా 2 సార్లు చేశాను. ఎప్పుడో ఒకసారి జలపాతం కింద నుండి లేచి వచ్చాను. ఉత్తరీయంలో తడిపి ఎండ వేసుకున్నా. ఇంకా తింటకు ఉండలు లేవు. తల్లి దర్శనం చేయుటకు నిశ్చయించుకున్నా. దేవాలయంలోనికి పోయాను. అందులో విగ్రహం లేదు. తనకు కనిపించిన మూర్తితోడి విగ్రహం అందుండును అనుకున్నాను. అది శూన్య దేవాలయము. అతనికి బ్రహ్మాండమైన నవ్వు వచ్చెను. విరగబడి నవ్వుచుండెను. ఆ నవ్వులో ప్రాణ నిష్క్రమణం జరుగును అనుకున్నాను. కానీ అతనికి కొన్ని వాక్యములు శ్రూయమాణం లగుచుండెను, అంటే వినిపిస్తున్నాయి. ఈ వాక్యములు ఎచ్చటి నుండి వినిర్గతం లగుచున్నవి. కింద పడి దొర్లుచు నవ్వుచున్నవాడు లేచి కూర్చుండెను, నిల్చుండెను. వాక్యములు స్పష్టంగా వినబడుట ఏమి? ఎట్ట ఎదురుగా ఒక జగన్మోహనాకారం కనబడుట ఏమి? ఈమె ఎవరు? మా ఇంటిలోని లక్ష్మీదేవి విగ్రహం. నా భార్య యొక్క దేహ పరిణామమును వహించి ఎదురుగా నిల్చున్నది. ఈమె ఎవరు? ఆమె ఇట్లన్నది, ఓయి, నీ జపం నాకు సంతోషించి తిని, నీ శ్రద్ధను అనుమోదించి తిని, నీ క్లేశమును మన్నించి తిని, నీకేం కావాలో కోరుకును ఇచ్చదను. అతను అన్నాడు, నువ్వెవరువు? నా కోరిక తీర్చుటకు నీకు సామర్థ్యం ఏమున్నది? ఆమె అంది, నేను భ్రమరవాసిని, నీకు వరమిచ్చుటకు వచ్చి తిని. అప్పుడు అతడు అన్నాడు, నువ్వు భ్రమరవాసిని దేవివి కావు, ఆమెను నేను చూచి తిని. ఆ తల్లి నాకు దర్శనం ఇదివరకే ఇచ్చింది. నువ్వు ఇంకెవతివో, దేవతా స్త్రీవో అప్సర స్త్రీవో, నువ్వెవరైనానేమి, నువ్వు భ్రమరవాసినివి కావు. ఓ యువతీమణి, నన్ను మోసం చేయకుము. నేను భ్రమరవాసిని మంత్రం 2 కోట్లు చేసిన వాడను. కనీసము దేవి దర్శనమును 10 సార్లు చేసిన వాడును. దేవి ఎట్లుండునో నాకు తెలియను, ఇట్లు మాత్రం ఉండదు. దేవి యొక్క రూపము నీ వలె లేదు. నీవింతటి అందగత్తెవు ఎచ్చటి నుండి వచ్చితివే? నా తపస్సునకు మెచ్చి బ్రహ్మ నిన్ను సృజించెనా? నా తపస్సులో ఉన్న శ్రద్ధా సాధుత్వములు మూర్తి కట్టి నీవైతివా? నీవి అడవి దేవతవా? జలపాతంలోని రామణీయకమంతయు నీవై వచ్చితివా? సౌందర్యము నీ శరీరం నందంతటను ధారాపాతంగా పడుచున్నది.
జలపాతం యొక్క శిలాంచలముల యందు ఒక విలక్షణమైన గడ్డి మొలిచింది. అది నాచు, అది ఒక విధమైన నాచు. అది ఎర్రని పూలు పూచును. దాని వన్నీయ అంటే దాని రంగు యొక్క రామణీయకతమేమని చెప్పవలేను. ఆ పువ్వులు నాచు గులాబులు, నాచు చంద్రకాంతములు, నాచు మందారములు. ఆ పువ్వులన్నీ కలిపి నువ్వుగా వచ్చితివా? ఆ పూలలోని సౌకుమార్యము, వాని సౌందర్యము, వాని మెత్తదనము, వాని చిక్కదనము, వాని వన్నీయ సర్వమును సమాహారభూతమై నువ్వుగా వచ్చిందువు. నువ్వు దేవివి కావు. ఆమెంది, ఓయి దేవిని కాను, అగుదునో కానో నీకెందుకు? నువ్వు భ్రమరవాసిని కొరకు జపం చేసితివి, నిష్టలు నియమములు పాటించితివి. నీకేం కావాలేనో కూరుకొను ఇత్తును అంటే అతను అన్నాడు, అట్లనము, దేవి నిన్ను పంపించి ఉండును. నాకేం కావాలేనో దేవికి తెలియను, అందుచేత నిన్ను పంపించినది. ఓసి చిరంటి, నాకు ఒక భార్య ఉండేది. ఆమెను నా తండ్రి నాకు చేసెను. ఆమె అందం నాకు నచ్చలేదు. నేను ఆమెతో సంసారం చేయలేదు. ఆమె పరమ యోగ్యురాలు. మూఢమైన నా బుద్ధి శరీర సౌందర్యం ఆశ్రయించి ఆమె యొక్క జీవలక్షణమైన పాతివ్రత్యమును, భక్తిని, వినయమును, సాధుత్వమును నిరాకరించింది. ఓసి పలిక్ని, మా ఇంటిలో ఒక దేవి విగ్రహం ఉండెను. అది పాలరాతి విగ్రహం. ఆ విగ్రహమును నేనే కొని తెచ్చి తిని. ఆమె ఆ విగ్రహమును పూజించుచుండెడిది. ఆ విగ్రహమునకు నామెకు నేను అభేద ప్రతిపత్తిగా భావించి తిని. ఆమెయే ఆ విగ్రహము, ఆ విగ్రహమే ఆమె. నాకు రెంటికి భేదం లేదు. నేను నా భార్య ఎంత అపచారం చేసి తిని, ఆ అపచారం నివారించుకొని నించి తిని. నాకు రెండే కోరికలు. ఒకటి సామ్రాజ్యాధిపత్యం కావలేను, రెండవది ఆ నా భార్య లక్ష్మీ విగ్రహగత సౌందర్యంతో నాకు లభింపవలేను. ఓసి ప్రతిపదర్శిని, నువ్వు సరిగ్గా అట్లుంటివి. దేవి నిన్ను నా కొరకు పంపినది. ఓసి వరారోహ, నీ సౌందర్యము నా తపస్సునకంతయు ఫలితంగా వచ్చినది. ఓసి పాణిగృహీతి, నిన్ను దేవి పంపినది. నా తపశ్రమ అంతయు పోయినది. నువ్వు నన్ను సామ్రాజ్యపతిని చేయలేవు. ఆ శక్తి దేవికున్నది కానీ నీకు లేదు. ఓసి వృషస్యంతి, నన్ను అనుగ్రహింపము. నన్ను వరమడుగుచుంటివి కదా, వరము అడుగమంటివి కదా, అడిగి తిని. దేవతవు కాకపోయినను వరమిచ్చి దేవతవు కమ్ము, దేవతవు అనిపించుకొమ్ము. ఆమె అంది, ఓయి నువ్వెంతటి మూఢుడవు కానిచో ఇంత జపం చేయుదువు, ఇంత శ్రమపడదువు. 5 యోజనముల దవ్వు కొండ తేనెటీగలు కుట్టుచున్నను నడిచివత్తువు. నీ మనసుకు ఎంత తోస్తే అంతే, అది నీ జీవలక్షణం. ఆ భార్య ఎందు నువ్వు అట్లు భావించితివి కానాన్ని విట్లు అడుగుచుంటివి కానీ నీకు నిజంగా కోరిక లేదు. నిన్ను సామ్రాజ్యాధిపతిని చేయుదును. నేను సాక్షాత్ పరమేశ్వరిని. నువ్వు నన్ను కోరుచుంటివి. నన్ను కోరిన శుంభాదులను గుండెల మీద పాదము పెట్టి కంఠం నందు త్రిశూలంతో పొడిచి తిని. కానీ నిన్నట్లు చెయ్యను. నీ లక్షణం నాకు తెలియను. అంచేత నీ చేత మరలా కోటి జపం చేయించి తిని. నువ్వు మానవుడవు, మరలా ఇంకొక జన్మ ఎత్తించెదను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. అప్పుడు నేను నీకు భార్య నగుదును. కానీ నువ్వు నన్ను స్పృశింపలేవు. స్పృశించో మహాతపోగ్ని చేత నీ శరీరము దగ్ధమగును. నేను నీకిచ్చడి సామ్రాజ్యం వ్యర్థము. నీ భార్యా సంయోగం జరగదు. ఓయి, నువ్వు ఏ అశ్వత్థ వృక్షం నుండి తపస్సు చేసితువో దాని మీద పండుకొని నిరాహార దీక్ష వహించి ప్రాణములను వదులుము. పొమ్ము, నేను నీకు భార్య నగుదును. నువ్వు సామ్రాజ్యపతి వగుదువు అట్లన్నది. అంతలో ఆమె అంతర్హితురాలైనది. అప్పుడు అతనికి తెలిసింది ఆమె నిజంగా పరమేశ్వరి, తాను వివేకి కాదు. ఆమె చెప్పినది ఇప్పుడు ఏం చేయవలేను? ఆ అశ్వత్థ వృక్షముల దగ్గరికి పోవలేను. ఆ చెట్టు కొమ్మ మీద పండుకొని నిరాహార దీక్షను అవలంబింపవలేను. ఈ శరీరం ఉత్సన్నం కావలేను. మరి ఒక జన్మ ఎత్తవలేను.
మరి ఒక జన్మ ఎత్తి తాను సామ్రాజ్యాధిపతి అయి ఆ విగ్రహం యొక్కయు ఈ పరమేశ్వరి యొక్కయు జగన్మోహకమైన సౌందర్యం గల శరీరంతో ఆమె జన్మించగా ఆమెతో తాను సంసారం చేయవలెను. అది తన జన్మకు చరితార్థము, తన జపమునకు ఫలము, పరమేశ్వరి దర్శనం కలిగిన దానికి ప్రయోజనము. ప్రతి పదం నందు అతనికి విసుగ్గా ఉండెను, ఒక వైరాగ్యంగా ఉండెను. అది అట్లుంచి ఆ వైరాగ్యంనకో ఈ మోక్షంనకో ఈ మంత్రసిద్ధికో తానెవరు 10 లక్షల మంది ఈ మంత్రంను జపించించో ఒకనికి సిద్ధి అగునని వింధ్యావాసిని వ్రతి సమూహంనకు వింధ్యాచలపతి చెప్పాను కదా. ఆ 10 లక్షల మందిలోని ఒకడు తానా? దేవి ఏమన్నది? తన్ను కామించిన శుంభులను రొమ్ము మీద కాలు పెట్టి త్రిశూలంతో గొంతులో పొడిచి తిని అన్నది. తన్నట్లు చేసిన ఎంత బాగుండేడిది. ఆమె పాదము తన రొమ్ము మీద ఆంచిన ఎట్లుండేడిదో, ఆమె చేతిలోని త్రిశూలము తన గొంతులో నొక్కుకొంచున్నప్పుడు తాను కింద పడి ఉండి దేవి ముఖం వంక చూడవచ్చును. అప్పుడు ఆ ముఖం ఎట్లుండేడిదో. వట్టి కనుచూపు మాత్రం మిగిలి ఉన్న సమయంలో దేవి తన భయంకరాకృతితో దర్శనమిచ్చుట ఎందులకు? మరలా చేసిన 1,000,000 జపాంతమున శూన్య దేవాలయం కనిపించుట ఎందులకు? ఆ సమయంలో తాను ఆ జగన్మోహనాకారంతో వచ్చుట ఎందులకు? తన్ను మోసగించుట ఎందులకు? ఆ లక్ష్మీ విగ్రహాకారంతో కాక మరొక రీతిగా రాకపోయినదా? 4 ఏండ్ల సంసారము తనది. లక్ష్మీ విగ్రహంనకు తన భార్యకు అభేద ప్రతిపత్తిగా సాగినది. ఆ విగ్రహం ఎవడో శిల్పి చేసినది. ఒక మనోహర రూపవతి అయిన స్త్రీ ఆకారం ఇట్లుండినచో లోకమునకు దేవతా భావన కలుగునని వాడు ఆ విగ్రహమును చేసెను. ఇవి లీలా విగ్రహములు, శిల్పులు తాము భావించి చేసిరి. అవి దేవతా విగ్రహములు కావు. దేవాలయములలో ఉండేవి దేవీ విగ్రహములకును వీనికి సంబంధం ఉండదు. ఆ విగ్రహములు వేరు. అవి ఆగమ శాస్త్రానుబంధి ప్రముఖ లక్షణముల చేత నిర్మింపబడును. దేవాలయములలోని శిలా విగ్రహములకు ఆగమ శాస్త్రములందలి సూత్రముల ప్రమాణం. ఆ విగ్రహం యొక్క ఎత్తింత, కంఠం నుండి నాభి వరకు ఇంత ప్రమాణము, పాదముల ప్రమాణం ఇంత, బాహువుల లక్షణం ఇట్లుండవలేను, ఊరువుల లక్షణం ఇట్లు, పాదములిట్లు, హస్తములిట్లు, కుడి చేతి యందు అభయముద్ర, వామహస్తం నందు తామర పువ్వు, తల మీద కిరీటమిట్లు, అవన్నీ కొలతలు ప్రమాణములు. దేవాలయంలో దేవి విగ్రహం ఉండను, యక్ష కిన్నర స్త్రీల విగ్రహములు ఉండను. అన్నీ శిలానిర్మితములే. అయినను వేణి లక్షణములు వానివే, వేణి ముఖములు వానివే, వేణి భంగిమలు వానివే. దేవి విగ్రహమునకు ఉదాత్తమైన కఠినమైన పయోదర ద్వితయముండును. ఆమె సర్వజగన్మాతృమూర్తి కనుక, జగత్తంతయు శిశుప్రాయము కనుక, జగత్మంతయు తత్క్షీరపాయి కనుక, జగత్పోషణశీలమైన క్షీరభాండత్వ లక్షణము తల్లి యొక్క పయోదర మండలం నందు సూచింపబడినట్టుగా ఆగమ శాస్త్రవేత్త అయిన శిల్పి నిర్మించును. ఈ శిల్పి అట్టివాడు కాడు. లోకం నందలి సౌందర్యవతులైన స్త్రీల యొక్క బాహూరు, పాద, కంఠ, వదన మండలములను నేత్రములను అభిరామంగా ఉండినట్లు బొమ్మలు చేయుదురు. నేను కొని తెచ్చిన బొమ్మ అది. అందుచేత నేను నా భార్యకును ఆ బొమ్మకును అభేద ప్రతిపత్తి భావించితిని. నేను దేవతారూపమును భావించలేదే. పరమేశ్వరి నాకు ప్రత్యక్షమైనప్పుడు తత్శిల్పపు బొమ్మ యొక్క రూపంతోడన నాకు ప్రత్యక్షం కావలేను. తాను చేసిన దోషం తనకే తెలియవలేను. నేనట్లు కోరుటకే తానట్లు చేసింది. నన్ను శిక్షించుట ఎందులకు? సరే పోని, నాకేమి, నేను దేవ్యాపరాధమును చేయుచుండుట లేదు. ఒకనాడు నా భార్య అన్నది. ఆమె అందరి వైముఖ్యం చేత నేను ఆమెను అమ్మ అని పిలువనారంభించుతని. ఆమెకు కోపం వచ్చినది. మీకు భార్య అమ్మ, అమ్మ భార్య అన్నది. ఆ మాటకు ఇది అర్థము. దేవి నా అందుకంటే ఆమె ఎందుకో ప్రసన్నురాలు. నేను ఇంత శ్రమపడి, ఇంత జపం చేసి, ఇన్నేండ్లు గడ్డి కరిచి, కొండ ఈగల చేత కుట్టించుకుని, చచ్చి చెడి చేయంగల విన్నపములై, ఆమె 3 ఏండ్లు పడమట్టింట కూర్చుని దేవిని ధ్యానించి శుక్రవారంలందు పూజించి సంపాదించిన అమ్మవారి ప్రసన్నతను సంపాదింపలేకపోయి తిని.
దేవతల ప్రసన్నత్వము బాహిరములైన మన ఉపసద లక్షణములు ఎందు ఉండదు, జీవలక్షణములు ఎందు ఉండును. నాకెన్ని సంకల్పములు, ఎన్ని వికల్పములు, నా భక్తి అంతయు, నా పూజ అంతయు ప్రతిపద సందేహ భాజనమే, ప్రతిక్షణ తర్కపాద దూషితమే. ఆమె పరమేశ్వరిని నమ్మినది నమ్మినట్లుండెను. ఇప్పుడు నేను పొయ్యి ఆ అశ్వత్థ వృక్షం మీద నిరాహార దీక్ష భూని మరణింపవలైనా? ఆ అశ్వత్థ వృక్షం వద్దకు పోవటేట్లు? ఈ 5 కోసల గుహా మార్గముననే కదా పోలేను. నేను వచ్చినప్పుడు గుహలలో ఉన్న 10 లక్షల ఏనుగుటిగలలో 1,00,000 మరణించి ఉండవచ్చును. తక్కిన 9 లక్షల చెట్నే ఉండగా అవి నన్ను పూనిచ్చునా? ఇప్పుడు ఇనుప కవచం లేదే. తల్లి ఏడ ఇది ఒక దయలేనితనం. వరమిచ్చినట్టుండవలేను, ఈయనక్కర్లేదు. వీడెట్లునూ గుహలలో నుండి ఆ అశ్వత్థ వృక్షం వద్దకు పోలేడు, ఆ చెట్టు చావను లేడు. ముందు జన్మలో వీనికి సామ్రాజ్యాధిపతిత్వం ఎక్కర్లేదు, వీనికి నేను భార్యను కానక్కర్లేదు. ఇంత ఊహ చేసి పరమేశ్వరుని అనుగ్రహించినది. సహజంగా అంతటి భయంకరాకృతి మరి ఇంకెట్లా అనుగ్రహించును? ఒకసారి మనం వచ్చిన తోవయే కదా అని అనుటకు వీలున్నదా? నేను వచ్చినో లేదో కండ్లకు గంతలు కట్టి ఎచ్చటికో తీసుకోపోయినట్టు ఆ దారి మనకేం తెలియను. ఇంతకును నిజంగా ఈ ఆలయం నందు దేవి లేదా? ఇది శూన్య దేవాలయమా? అందులో ఉన్న విగ్రహమే ఆ చెట్టు నుండి కదిలి తొలి దర్శనం అట్లు మళ్ళీ దర్శనం ఇట్లు ఇచ్చిందేమో. మరలా పోయి చూచేదను అని అతడు దేవాలయంలోనికి పోయాను. ఆ దేవాలయంన తొలిసారి తనకు దర్శనమిచ్చిన దేవి శిలామయాకృతిగా ఉన్నది. అతనికి కోపం వచ్చును. అతడు ఇట్లనను, ఏమమ్మా ఈ నిష్కరణ? నువ్వు రాతి విగ్రహమవు, నిన్ననే ప్రయోజనం లేదు. నువ్వు నన్ను పోయి అశ్వత్థాగ్రం నందు మరణింపమంటివి కదా. నువ్వు చెప్పినట్టు చేసేదను. నువ్వు మార్గం ఉపదేశింపము. నేను ఆ గుహలు ఎట్లు దాటుదును? ఇప్పుడు నేను నిర్ధనుడను, నిరాలంబుడను. నేను ఆ గుహలలో ఏనుగు పోతు తీగల చేత చచ్చుట కంటే ఈ చెట్టుని చత్తును. నీవు ఇచ్చిన వరం పాలించుట నీకు ఇష్టం లేంచో మగమాటమేమున్నది? నిన్ను బలవంత పెట్టదనా? నేను నీకు అప్పెట్టితున్నా బొడ్డులో చేయి వేసి నిన్ను నిగ్గదీసి అడుగుటకు? నిన్ను నమ్మి మిగిలిన 2 ఉండలను కూడా పారవేసితనే. తల్లి, నీకొక్కటి చెప్పేదను. అందరి జీవులకు శరీరములుండును. ఆ శరీరములు ఉన్నప్పుడు కొన్ని కష్టములు అనుభవించరు. వాడు పాపపుణ్యములు చేసించో మరి ఇంకొక శరీరంతో అనుభవించును. అప్పటి కష్టం అప్పటిదే, అప్పటి దుఃఖం అప్పటిదే. అన్నింటికీ కలిపి నువ్వు లెక్కలు రాసుకొనవచ్చును, ఆ వర్జాలు తెలుసుకొనవచ్చును. మాకేం నష్టం? మాకిప్పటి పుట్టుక, ఇప్పటి బతుకు, ఇప్పటి చావు. నేను ఇచ్చటి చనిపోయేదను. నా జీవుని నువ్వు తీసుకొని పోయి వేల్పు వీటి పొలిమేరలు ఎందున్న ముక్కంటి మింటి తలకట్టులో తీయని ఏటి నీటిలో మెదుపుము. లేదా దక్షిణ దిశాధిపతి అయిన సమవర్తి యొక్క పట్టణం నందలి కారుగృహం నందు తిత్తులతో ఊదుచున్న కొలుములలో పట్టకర్తో పట్టుకుని కాల్చి సుత్తెతో కొట్టుము, సాగదీయము, వంకరగా వంచుము. ఇప్పటికీ జీవుడి శరీరం యందు లగ్నమై ఉన్నాడు. తక్కినవి నాకు పట్టవు. నువ్వు పట్టించుకొన్నచో పట్టించుకోము. అన్నం లేక చనిపోవుటకు అశ్వత్థ వృక్ష శాఖాగ్రములు ఎందుకు తల్లి? ఇచ్చటి రాతబండలు చాలవో? ఆ గుహలలోనికి జరపడి వాణి విషతుండ ఘాత వేదన ఎందులకు? ఇచ్చటి ఊరికే చనిపోరాదా? నేను అట్లు చనిపోయిననే సామ్రాజ్యాధిపతిత్వమిత్తువా? అట్లు మరణించిననే ఆమెను నాకు సమకూర్తువా? నాకేం వద్దులే, నీ వరమును నీ వద్దనే ఉంచుకొను అని అతడు దేవాలయం నుండి నిర్గమించును. వచ్చుచుండగా దేవాలయం ముందరే అతనికి ఒక విచిత్రమైన సంగతి కనిపించును. అచ్చట ఒక పొద ఉన్నది. ఆ పొద మీద 2 గండు తేనెటీగలు వచ్చి వాలినవి. వెంటనే చనిపోయినవి. అతనికి అర్థం కాలేదు. ఇదేం ఆశ్చర్యము! అతడు నెమ్మదిగా ఆ పొద యొక్క రెమ్మల నుండి 10-15 పత్రములు తీసి నలిపి తన చేతులకు రాచుకొనెను. ముంజేతుల వరకు రాచుకొని ఒక కొండ తేనె పట్టు కొరకు వెతికెను. పోయి దాన్ని కదిలించెను. తుమ్మెదలు వచ్చి తన ముంజేతులు ఎందుకు కుట్టెను. ఇతనికి బాధ లేదు సరికదా, మరణించుచుండెను. ఇతనికి రహస్యం తెలిసాను. తక్కిన శరీరం నుండి అవి కుట్టకుండా ఉత్తరీంను కప్పుకొని పారిపోయి వచ్చును. ఇంకా ఏమున్నది? ఆ పొద యొక్క ఆకులన్నింటినీ దూసెను. బోల్డ్ అంత రసం తీసెను. సగం రసంను తన ఒడలి నిండా రాచుకొనెను.
తక్కిన సగమున ఒక శిలాకుండిక ఎందుంచెను. అవసరమైంచో మరలా ఆ రసం శరీరం నందు లేపనం చేసుకొనవచ్చును. కేశములు పాయలు తీసి లోన పులిమెను, బయలుదేరెను. పూర్వం వలె కాదు కదా, పొద్దు కుంకనిచ్చెను. శుక్లపక్షము నాడు విధియో తదీయో చంద్రవంక అంతర్హితమగుచుండెను. తాను గుహ నిష్క్రమణం చేసిన నాటికి చంద్రుని బట్టి గుహలో ఎన్నాళ్ళు నడిచింది స్థూలంగా తెలుసుకునవచ్చును. అచ్చట చంద్రాస్తమయమైంది. ఇతడు గుహ ప్రవేశం చేసిన వెళ్ళిచుండెను కన్ను కనిపించట్లేదు, కానీ తడుముకొనవలసిన అవసరం కనిపింపలేదు. ఏదో లీలగా మార్గమంతయు సులభంగా ఉన్నట్టుండెను. ఏనుగు గండు తేనెటీగలు తను వచ్చి తాకుచుండెను. కుట్టుచుండేమో తెలియట్లేదో చచ్చుచుండెను. చచ్చిన కొన్ని ఈగలు తన ఒడలి ఎందు అంటుకొంచుండెను. వాణ్ణి చేతిలో తీసివేయిచుండెను. గుహ కుడ్యంలను స్పృశించుచూనే పోవలేను. లేంచో గుహ మలుపు తిరిగిన చోటు తెలియదు. ఒకప్పుడు తుమ్మెద కుట్టగా కొంచెం నొప్పి పుట్టినట్టు అనిపించను. వెంటనే ఇంత రసం తీసి అచ్చట రాచెను. వెళ్ళను చివరికి దూరంగా వెలుగు కనిపించను. అప్పుడు సూటిగా వెళ్ళుటకు వీలయ్యను. గుహ ముఖము కనిపించెను. సంధ్యాకాలం అయ్యను. తన అశ్వత్థ వృక్షము కనిపించెను. ఒడలు కడుక్కొంట ఇందులకు చెట్టెక్కను. 2 కొమ్మలు 4 రెమ్మలు పండుకొంటకు వీలుగా ఉండెను. ఓషి మరణమా, దయచేయము, ఇంకా నీ ఇష్టం. ఈనాటికి ఇక్కడితో కథనం ముగిస్తున్నానండి. ఇలాగా రణాదిత్యుని కలలోని కథానాయకుడు పట్టుపట్టి సాధించి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారు చెప్పినట్టుగా మళ్ళా వెనక్కు అశ్వత్థ వృక్షం వెతుక్కుంటూ వచ్చి అశ్వత్థ వృక్షం కూడా దొరికింది. ఆమె దాని మీద నిరాహార దీక్ష చేసి ప్రాణములను వదలమంది కదా. ఆ చెట్టెక్కి తన కనువుగా పడుకోవడానికి వీలుగా ఒక 4 కొమ్మలు సెలెక్ట్ చేసుకున్నాడు. దాని మీద పడుకున్నాడు. ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏమంటే, ఇతను అమ్మవారి దర్శనం అయిపోతూనే ఆమెకు రకరకాల పేర్లతో ఆమెను సంబోధించినాడు. ఓసి చిరంటి అన్నాడు, ఓసి పలిక్ని అన్నాడు, ఓసి ప్రతిభదర్శని అన్నాడు, ఓసి వరారోహ అన్నాడు, ఓసి పాణిగృహీతి అన్నాడు, ఓసి వృషస్యంతి అన్నాడు. ఈ ఎన్ని పదాలు అన్నిటికీ ఇంకా నిఘంటువు వెదికి అర్థాలు తెలుసుకోవాలి. ఇవన్నీ నేను మీకు వీటి అర్థాలు వచ్చే వారం చెబుతానేమి. నిఘంటువును వెదికి చూసి చెప్తాను మీకు పోతే మీకు మునిపే చెప్పాను కదా, విశ్వనాథ వారి సాహిత్యం చదువుతూ ఉంటే కొత్త పదాలు కనీసం 10 తెలుస్తాయి అన్నాను. 10 కాదు 50 తెలిసేటట్టున్నాయి. ఈ సాహిత్యము ఆయనది అద్భుతమైన సాహిత్యము. ఆ సాహిత్యము మనం చదవగలగడము, ఇలా వినగలగడం కూడా ఎన్నో జన్మల అదృష్టం కిందే భావించాలి. సరేనా అండి, మీకు మళ్ళీ మిగిలిన కథ ఇంకొక 2 వారాల కథ ఉన్నదండి. ఇంకొక 2 వారాల కథ పట్టచ్చు. మీకు మళ్ళీ నేను ఈ చైత్రమాసంలోగా అయిపోతుందని అనుకుంటున్నాను. చూద్దామండి మరి. మీకు ఈ బాగా నచ్చితే మామూలుగా నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, నా విన్నపం ఒకటే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితే. ఇవి నాకు కొంత ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని మంచి కథలు మీకు చెప్పడానికి వీలుగా. సరేనా అండి, మీకు మళ్ళీ నేను వచ్చే వారము 15వ భాగంతో కలుస్తాను. చాలా మటుకు శ్రీరామనవమికి నేను మీకు 15వ భాగం వినిపిద్దాము అని అనుకుంటున్నాను. మరి చూద్దామండి. సరేనా, మీరందరూ హాయిగా ఆనందంగా ఈ ఉగాది పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నానండి. మీ అందరికీ మరి ఒక్కసారి ఈ ఉగాది తెలుగు సంవత్సరాది పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మరి ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని
15వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి, ఉండనా మరి. బాయ్ బాయ్.